పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్. అంటే మనము కిచెన్ రెనోవేషన్ జరిగింది కదండి, మొత్తం అంతా అయిపోయినాక లుక్ ఎలా ఉంది, ప్లస్ గ్యాస్ స్టవ్ ఏం తీసుకున్నాను, అది ఎలా వర్క్ చేస్తుంది, మనం ఎలా వాడాలి అనేది ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నాకు వర్క్ అయితే 3 days పట్టిందండి కిచెన్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. అయితే సాటర్డే రోజున అత్తయ్య అన్నారు, ఇంక ఈరోజు ఏకాదశి ఉంది, ఈరోజు తప్పించి మళ్ళా అమావాస్య అయ్యేదాకా బాగాలేదమ్మా, ఇవాళ పాలు పొంగిచ్చేయని చెప్పి ఇంకా సాయంత్రం ఏంటంటే అయిన వరకు ముందు కొంచెం క్లీన్ చేసేసుకొని గ్యాస్ అనేది ఓపెన్ చేసి ముందు ఆగ్నేయ దీపం, అంటే మనము వంటగదిలో పని చేసుకున్నాం కదా, ముందు దేవుడి దగ్గర దీపం వెలిగించేసి, అలాగే మనకేంటంటే ఆగ్నేయ దీపం వెలిగించు ముందు వంటగదికి ముందు మొట్టమొదటిగా పని చేస్తున్నావు కదా, అంటే ఏదైనా కొత్త పనే జరిగింది కదా, ముందైతే ఆగ్నేయ దీపం వెలిగించుకో అని చెప్పారు అత్తయ్య. అందుకని చెప్పి ముందు ఆగ్నేయ దీపం వెలిగించిన తర్వాత మనం ఎప్పుడైనా, ఇప్పుడనే కాదండి, కొత్త పొయ్యి తెచ్చుకుంటే ముందు చక్కగా ఆ పొయ్యిని శుభ్రంగా తుడిచిన తర్వాత 4 మూలల ముగ్గేసేసుకుని పసుపు కుంకుమ పెట్టిన తర్వాత పచ్చి ఉండ్రాళ్ళండి. పచ్చి ఉండ్రాళ్ళు అంటే ఏం లేదండి, సింపుల్గా బియ్యపిండిలో కొంచెం బెల్లం వేసి నీళ్ళు పోసి సరిపడా మనకి అంటే ఉండ్రాళ్ళు చేసుకోవడానికి వీలుగా చేసుకున్న తర్వాత 4 మూలల మనము ఆ ఉండ్రాళ్ళు అనేవి 4 కాడికి పెట్టేసుకున్నాక అప్పుడు పాలు పొంగిస్తాము. ఎప్పుడు కూడా నేను విడిగా గ్యాస్ కొనుక్కొనివ్వండి, ఏ ఐటమ్ అయినా జనరల్గా సజనానే ఓపెన్ చేస్తుంది. బట్ ఇవాళ ఫస్ట్ టైం అట్లా జరిగిందనమాట, తను కాకుండా నేను చేస్తున్నాను. ఇంకా సరే అని చెప్పి కొంచెం ప్రసాదం, అంటే మనము ఫస్ట్ టైము పొయ్యి మీద పాలే పొంగిస్తాం కనుక ఇంకా కొంచెం పరమాన్నం చేస్తున్నాను. పరమాన్నంలో కూడా అండి మనం దేవుడికి ప్రసాదంగా చేసేటప్పుడు స్పెషల్లీ కొంచెం బియ్యంతో పాటు సగ్గుబియ్యం వేయమన్నమాట, బియ్యంతో పాటు కొంచెం పెసరపప్పు వేసి చేసుకుంటాము. అట్లాగే చేయాలంట అత్తే చెప్తారు, అందుకని చెప్పి ఇంకా చెప్పిందల్లా ఫాలో అయిపోతుంటా నేను. అలా పాలు పొంగిస్తున్నాను అనమాట ముందుగా. ఇంకా మా మేడం గారు మొదలు పెట్టేసి అంతా అయిపోయినాక వచ్చిందనమాట, తనకి క్లాస్ అయిపోయి అప్పుడు వచ్చింది. ఇంకా సరే కదా వచ్చింది, కాకపోతే అప్పటికే నేను మళ్ళీ స్నానం అవి చేయాలి కదమ్మా, వద్దులే అనంది. ఇంకా అందుకని నేనే కంటిన్యూ చేస్తాను. ఏం లేదండి, సింపుల్. మనం ఏ పొయ్యి అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఫస్ట్ టైం వాడుకునేటప్పుడు మనం చక్కగా మంచిగా పసుపు కుంకుమ అవి పెట్టిన తర్వాత ఉండ్రాళ్ళు పోసుకుంటే మంచిది అని అంటారండి. మేమైతే అట్లాగే చేస్తాము. ఇంకా బయట నుంచి వచ్చింది అంటే నాన్ స్టాప్గా కాసేపు మోగుతూనే ఉంటుంది. తనతో పాటు నేను కూడా బాతాకాన్ని వేస్తూ అలాగా ప్రసాదం చేసుకున్నాము. కరెక్ట్గా పాలు పొంగిచ్చి అంతా అయిపోయిందండి. మొత్తానికి పొయ్యి అయితే ఎట్లా ఓపెన్ చేసాము. ఇంక ఇప్పుడు కిచెన్ లుక్ చూపిస్తున్నాను చూడండి. నేను వాడిన మెటీరియల్ వచ్చేసి, అంటే ఇది కౌంటర్ టాప్కి వాడిన మెటీరియల్ వచ్చి ఆర్టిఫిషియల్ గ్రానైట్ అండి. 20 mm తీసుకున్నాము. పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 400 చిల్లర పడింది, అంటే 435 చెప్పారు. అయితే దానిలో కొంత డిస్కౌంట్ అయితే ఇచ్చారు, 410 ఎంతో పడినట్టుంది. ఎగ్జాక్ట్గా అయితే మాత్రం నాకు గుర్తులేదు. వాడిన దగ్గరికి ఒకసారి నేను మీకు మెటీరియల్ చూపిస్తాను, అంటే గ్రానైట్ ఊరికే జస్ట్ చూపిస్తున్నాను, ఐడియా ఉంటుందని. ఇదిగోండి, మనకి ఇదైతే స్మూత్ టెక్స్చర్ ఉందన్నమాట, అంటే గ్లాసీ టెక్స్చర్ ఉంది. సన్నగా, అంటే వీడియోలో తెలుస్తుందో లేదో మరి, లైవ్లో అయితే చిన్నగా చాలా చుక్కలు టైప్లో ఉంది. అంటే ప్లెయిన్ కింద వస్తుంది, మరీ ప్లెయిన్ అయితే నాకు దొరకలేదు. యాక్చువల్గా ప్లెయిన్ కోసమే సెర్చ్ చేశాను నేను. ఒకసారి నేను మొత్తం చూపిస్తాను చూడండి, తర్వాత గ్యాస్ స్టవ్ గురించి చెప్తాను. ఇది మీకు చెప్పాను కదా, ఒక 1 inch లోపలికి వెళ్ళేటట్టు పెట్టించాము. విండో ఎంత అయితే ఉందో అంత సైజు వరకు నేను తీసుకున్నా. 4 inches ఏమో బయటకు వచ్చింది. అంటే ఇంకొంచెం బయటకు వస్తే ఏంటంటే ఇది డార్క్ అయిపోతుంది. యాక్చువల్గా నాకు ఇంకొక 2 inches పెడదామని అనిపించింది.
ఎందుకంటే కొంచెం ఏదైనా పెద్ద పాట్ పెట్టుకున్నా బాగుంటుందని అనిపించింది, కానీ కింద వైపు దీని షాడో పడి మళ్ళీ ఇది డల్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి 4 ఇంచెసే పెట్టించాము. ఇటు సైడ్ ఏంటంటే గ్యాస్ ఉంటుంది, గ్యాస్కి పక్కన ఈ పాట్స్ అనేవి ఇటు ప్లాంట్ పెడితే కనుక వేడి వస్తుంది అనే ఉద్దేశంతో ఇవి సంజన పెయింట్ చేసింది అనమాట లాస్ట్ ఇయర్ సంక్రాంతి అప్పుడు. సో ఇవి ఇంతకుముందు వేరే ప్లేస్లో ఉండేవి, కరెక్ట్గా ఈ ప్లేస్కి సెట్ అయినట్టు అనిపించింది నాకైతే మాత్రం బాగా. ఇంక ఇవన్నీ మన దగ్గర ఉన్న ప్లాంట్సే. నేను వాటిలో ఖాళీ పాట్స్ ఉంటే, పాట్స్ కూడా పాతవే, కొత్తవి అంటూ ఏం కొనలేదు అప్పుడు, అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా అట్లా ఊరికే సెట్ చేస్తాను. ఈ గ్యాస్ వచ్చేసి క్యాఫ్ కంపెనీదండి. ఇది మనకి ఇన్బిల్ట్ ఫిక్స్ చేసుకోవచ్చు, అంటే మనకి ఏదైనా కానీ మోడల్స్ ఇవి ఇన్బిల్ట్ ఫిక్స్ చేసుకోవచ్చు మనం కావాలంటే. అయితే నేనైతే మాత్రం దీన్ని ఇప్పుడు పైన ఉండేటట్టుగానే పెట్టించుకున్నాను. దానికి ఒక రీజన్ ఉంది, అది మీకు చెప్తానులేండి తర్వాత. ఇది మనకి ఇన్బిల్ట్ పెట్టుకోవాలంటే యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేస్తే ఇది మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. ఈ స్లాబ్ కట్ చేసేసి ఇది కొంచెం ఇది వాళ్ళు మరి ఎట్లా సెట్ చేస్తారో నాకు తెలీదు, కాకపోతే ఇన్బిల్ట్ పెట్టుకోవచ్చు అంట. ఈ కింద అంతా ఏంటంటే మనకు ఒక రబ్బర్ టైప్లో వస్తుందన్నమాట. ఇది మనకి ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది, ఏదైనా లిక్విడ్స్ పడినా కానీ లోపలికి వెళ్ళకోకుండా ప్రాపర్గా సెట్ అయిపోతుంది అనమాట. క్యాఫ్ బర్నర్స్ వచ్చేసి చూపిస్తా ఒక్కసారి. ఇది మనకి పెద్ద పొయ్యి కిందే వస్తుంది, అయితే దీనికంటే పెద్దది అనమాట ఇది ఫ్లేము. ఇవి చిన్నవి 2 బ్యాక్ సైడ్కి వచ్చినాయి. మనకి డిస్టెన్స్ అనేది అంటే మనం ఒక మూకుడు పెట్టామనుకోండి, మనం దానికి టచ్ అవుతుంది అనే టెన్షన్ లేదు. స్పెషల్లీ మనం పెద్దవి ఏమైనా పెట్టుకున్నామనుకోండి, గ్యాప్ అనేది ఉంది కనుక నేను ఇది తీసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ గ్యాస్ మోడల్కి నా చిమ్నీ సరిపోదు, చిన్నది. బట్ ఏంటంటే ఆ తర్వాత ఏంటి తెయ్యి వెళ్ళి పడుకుని కదలకుండా పడుకుని అరుస్తున్నావా? ఇసితే ప్యారు తగులుతావు. ఫ్లేమ్స్ ఎప్పుడైనా గ్యాస్ కొనుక్కునేటప్పుడు అండి, మనం స్పెషల్లీ ఇన్బిల్ట్ కొనుక్కునేటప్పుడు ఇండియన్ ఫ్లేమా కాదా అనేది మాత్రం మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదైతే మాత్రం ఫ్లేమ్స్ అన్నీ కూడా బాగా వచ్చినాయి, ప్లస్ ఆటో ఇగ్నిషన్ అవి బ్యాక్ సైడ్వి, ఇది ఫ్రంట్ అనమాట. ఇది మనకి సిమ్లో పెట్టుకుంటే మధ్యలో సర్కిల్ మాత్రమే వెలుగుతుంది. ఇదైతే సిమ్లో పెట్టినా కానీ మధ్యలోది బయటది 2 వెలుగుతాయి. అవి సిమ్లో పెడితే ఆ ఫ్లేమ్ వస్తుంది. ఇది గ్యాస్ గురించి డీటెయిల్స్ అనమాట. ఇంకా దీని ప్రైస్ వచ్చి 29,000 సంథింగ్ ఉంది. అయితే ఇది డిస్కౌంట్ వచ్చింది కొంతవరకు. దొరికితే కనుక నేను కేఫ్ షోరూంలోనే తీసుకున్నానండి, బట్ ఆన్లైన్లో కూడా ఉంది. నేను దొరికితే మోడల్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఒకసారి. మా పిల్లలు ఇంత అల్లరి చేశారో లేదో కానీ ఇదైతే మట్టికి ఉండటానికి ఇంత ఉంటుంది. జానా బెత్తడి ఉంటుంది, జానా బెత్తడి కూడా కాదు, బెత్తడి ఉంటుంది. ఏంటి ఎందుకు అరుస్తున్నావు? చూసారు కదా ఇందాక వీడియోలో వినిపించింది, ఎట్లా అరుస్తుందో చూడండి, రాక్షసే. అదండి కిచెన్ వర్క్ అయితే మాత్రం కంప్లీట్ అయింది. ఓవరాల్ లుక్ చూపించాను. ఇంకా సర్దుకోవాల్సింది అయితే మాత్రం ఇంకా కొంచెం ఉంది. కిచెన్ టూర్, మొత్తం కిచెన్ టూర్ కూడా ఆల్రెడీ చేశాను. చాలామంది అడుగుతున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు. ఆ లింక్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు కొన్ని సర్దే వాటిల్లో చిన్న మార్పులు చేశాను. అదేంటి చూడాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, మళ్ళీ కిచెన్ టూర్ చేయండి అని చెప్పి. సో మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు కిచెన్ టూర్ మళ్ళీ చేస్తాను. అదండి ఈరోజు వీడియో. మీకు కూడా ఏదో చిన్నగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉంది, స్పెషల్లీ నా మొక్కలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం, మాస్క్ని మర్చిపోకుండా ధరించి సేఫ్గా ఉందాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత. బాయ్ చెప్పు. బాయ్.